బండి నడిపేటప్పుడు నెత్తికి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? గాషారం మంచగలేక టక్కర్లు గిక్కర్లు అయినప్పుడు కింద పడితే నెత్తి వలగుంటా ఉండనీకి, అంతే కదా. అంటే మన పాన కోసమే కదా. కానీ అదేందో హెల్మెట్ పెట్టుకునుడు కూడా అదేదో పెద్ద పనిష్మెంట్ లెక్కనే చేస్తారు. వాళ్ళు నెత్తికి పెట్టుకుంటే పోలీసులకు ఏదో ఫాయిదా అన్నట్టు చేస్తారు. ఏందయ్యో పోరి. అయితే ఒక జాగల హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకే పెట్రోల్ పోయాలని కానూను పట్టుకొచ్చారు. ఒక పెద్దన్న పెట్రోల్ కోసం బండి మీద వచ్చిండు, కానీ నెత్తికి హెల్మెట్ పెట్టుకోలే. వాళ్ళేమో పెట్రోల్ పోయాం పో అన్నారు. మరి అప్పుడు ఆ పెద్దన్న ఏం ఉపాయం చేసిర్రు? ఆ బంకోలు ఎట్లెట్ల ముంగడికి పోయిర్రు? చాలా గమ్మదిగా ఉంటుంది ముచ్చట, చూడరు మీరైతే. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లనొల్ల నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కానూను పట్టుకొచ్చారు. అంటే హెల్మెట్ లేని వాళ్ళకు బంకులలో పెట్రోల్ పోయొద్దన్నట్టు. మంచి కానూనే, మన కాడ కూడా పెట్టాలి. అయితే ఒక పాలమెట్ అయినా ఒక అన్న పెట్రోల్ కోసం వచ్చిండు, కానీ హెల్మెట్ పెట్టుకోలే. ఏం చేసిండో చూడురి. ఇక చెప్పు ఏమనాలే. హెల్మెట్ లేదని పాల క్యాన్ మూత నెత్తి మీద పెట్టుకొని పెట్రోల్ పోయి అన్నాడు. ఇక వాళ్ళు కూడా నెత్తికి ఏదో ఒకటి పెట్టుకున్నాడు పట్టు అని పెట్రోల్ పోసిరు. గట్లు ఉన్నది అలా పనితనం. అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారో నెత్తి వలగకుండా ఉండేదందుకు. ఈయనేదో ఎట్టికి మూత పెట్టుకునుడేంది, ఆ బంకోలు పెట్రోల్ పోసుడేంది. ఇక ఇలా పనితనం పెద్దసార్లకి ఎరికైంది. అట్లా మూత పెట్టుకున్న పెట్రోల్ పోసినందుకు ఆ బంకుని సీజ్ చేసిరు. చూసినావా, ఈయన చేసిన పనికి బంకే బంద్ అయిపోయింది. కావాల్సిందే మరి, లేకుంటే ఎట్టికి రూల్ పాటించుడు ఏందో కథ గాని.